కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇటీవలి అన్న ఒక మాట పలు విమర్శలకు దారితీయడమే కాక చర్చలకు తావిచ్చింది. ఇవాళ భారతదేశంలో గొప్ప స్టార్టప్లు ఏమున్నాయి? మన శ్రద్ధ అంతా ఫుడ్ డెలివరీ యాప్స్కే పరిమితం. నిరుద్యోగులను చవకగా దొరికే కూలీల్లా తయారు చేసి వాళ్ల చేత ధనవంతులకు ఇంటి పట్టునే భోజనం అందేలా చేస్తున్నామంతే. కేంద్ర మంత్రి మాటలు వినటానికి కటువుగా ఉండొచ్చు, కానీ అవి మన దేశ స్టార్టప్ వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపాన్ని ఎత్తిచూపుతున్నాయి. అది భవిష్యత్తుకు అవసరమైన సాంకేతిక ఆవిష్కరణల కొరత. దేశంలో ఒక పక్క సౌకర్యాల్ని పెంచే స్టార్టప్లు పెరుగుతుంటే మరోపక్క నూతన ఆవిష్కరణల దిశగా ప్రయత్నాలు తగ్గుతున్నాయి. స్టార్టప్ కంపెనీల విషయంలో మన దేశం అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. కానీ ఈ స్టార్టప్ కంపెనీలు చాలా వరకు వినియోగదారుడికి సౌకర్యాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాయే తప్ప గొప్ప మార్పు తేగల సాంకేతిక ఆవిష్కరణల దిశగా దృష్టి పెట్టడం లేదు. దీనికి ముఖ్య కారణం భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వినియోగం మీద ఆధారపడి నడవటమే. దీనివల్ల పారిశ్రామికవేత్తలందరూ ఎక్కువ స్థాయిలో వినిమయం జరిగే రంగాల వైపే ఆసక్తి చూపుతున్నారు. ఈ కామర్స్, ఆహారము, కిరాణా వస్తువుల డెలివరీ, చిరుతిళ్ల ఉత్పత్తి తదితర రంగాలన్నీ ఇందులో భాగమే. ఈ రంగాల్లో పెట్టిన పెట్టుబడికి వెంటనే లాభాలొస్తాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపిస్తున్నారు. కానీ డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ మొదలైన ఆవిష్కరణలు అవసరమైన రంగాల్లో పెట్టే ప్రయత్నం సాకారం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి పారిశ్రామికవేత్తలు అంతగా అటువైపు వెళ్లటం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం అనేక విధానాలను ప్రకటిస్తోంది. కానీ అసలైన సవాలు విధానాల రూపకల్పన కాదు, వాటి అమలు. ఆవిష్కరణల కేంద్రంగా కొనసాగే ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అనేక ముఖ్యమైన చర్యలు తీసుకుంది. వీటిలో కొన్ని నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపన, నేషనల్ ఏఐ మిషన్ ప్రారంభం, డీప్ టెక్ స్టార్టప్లను ప్రోత్సహించేందుకు 10,000 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు మొదలైనవి. అయితే విధాన ప్రకటనలకు వాటి అమలుకు మధ్య పొంతన లేకపోవడమే అసలు సమస్య. ఉదాహరణకు 2016లో భారత చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆధ్వర్యంలో మొదలైన ఫండ్ ఆఫ్ ఫండ్స్ విషయమే తీసుకుందాం. 9,121 కోట్లు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫండ్స్ కు ఇస్తామని చెప్పి ఏప్రిల్ 2023 నాటికి అందులో కేవలం 3,931 కోట్లు మాత్రమే చెల్లించారు. 2018లో యూటిలైజేషన్ రేట్లు మరింతగా తగ్గటంతో ఇస్తామన్న 920 కోట్లలో కేవలం 168 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మద్దతుగా 2020లో సెల్ఫ్ రిలయంట్ ఇండియా ఫండ్ను ప్రకటించారు. కానీ దేశంలో నమోదైన దాదాపు 5.93 కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో కేవలం 577 పరిశ్రమలు మాత్రమే దీని ద్వారా లబ్ధి పొందాయి. దీన్ని బట్టి లోపం ఎక్కడున్నదో స్పష్టంగానే తెలుస్తోంది. సదుద్దేశాలతో నిధుల కేటాయింపు జరుగుతుంది, కానీ అమలులో వైఫల్యం వల్ల క్షేత్రస్థాయిలో వాటి ప్రభావం అంతంత మాత్రం. ఇలాంటి సవాళ్లే మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాన్ని వెంటాడుతున్నాయి. 2021-22 కేంద్ర బడ్జెట్లో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్కు 5 ఏళ్ల కాలానికి 50,000 కోట్లు కేటాయించారు. కానీ 2024-25 నాటికి ఈ కేటాయింపును కేవలం 200 కోట్లకు కుదించారు. మరోపక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగంపై 2009-10 సంవత్సరంలో చేసిన మొత్తం వ్యయం జీడీపీలో 0.82% కాగా 2021 నాటికి 0.64% క్షీణించింది. దీనికి భిన్నంగా చైనా తన జీడీపీలో 2.24% రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు కేటాయిస్తుండగా జర్మనీ, అమెరికా దేశాలు తమ జీడీపీలో 3% పైగా ఇందుకు కేటాయిస్తున్నాయి. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తావించిన సాంకేతిక రంగంలోని ఆవిష్కరణల కొరతను తీర్చాలంటే ప్రభుత్వం చేస్తున్న విధాన ప్రకటనలో అర్థవంతంగా అమలయ్యేట్లు చూడాలి. అప్పుడే మన దేశం పెట్టుబడి ఆధారంగా నడిచే ఆర్థిక వ్యవస్థ నుంచి ఆవిష్కరణల ఆధారంగా నడిచే ఆర్థిక వ్యవస్థగా మారగలదు. మొదటగా మన దేశం దీర్ఘకాలిక దృష్టిగల పెట్టుబడులను పెంచుకోవాలి. త్వరిత లాభాలను ఆశించని, ప్రయోగాలను తట్టుకునే ఇలాంటి పెట్టుబడి డీప్ టెక్ స్టార్టప్లకు ఎంతో అవసరం. మన దేశపు అంతర్గత ఆస్తులు మొత్తం $11.1 ట్రిలియన్ అంచనా. ఇందులో 65% భౌతిక ఆస్తులుగా ఉన్నాయి. అంటే మన దగ్గర భారీ పెట్టుబడులున్నాయి, కానీ వాటిని కొత్త సాంకేతికతల ఆవిష్కరణకు వినియోగించే ప్రయత్నాలు గాని, ఆ దిశగా రిస్క్ చేసే తత్వం కానీ ఇక్కడ చాలా తక్కువ. అందుకే స్థానికంగా పనిచేసే
స్టాక్ ఎక్స్చేంజ్ల స్థాపన, దీర్ఘకాలిక ఆర్థిక సాధనాలను అమల్లోకి తేవడం, ఏర్పాటు దశలోనే ఎక్కువ కాలం తీసుకునే రంగాలకు పెట్టుబడుల మరలింపును ప్రోత్సహించడం ఇలాంటి చర్యలు మన దేశంలో ఆవిష్కరణల కొరతను తీర్చగలవు. రెండోది, డీప్ టెక్ స్టార్టప్ల కోసం కేటాయించిన 10,000 కోట్ల నిధి విషయంలో దరఖాస్తు పద్ధతిని సరళీకరించడం, నిధుల కేటాయింపులో పారదర్శకత, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్కు స్టార్టప్లకు మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం చాలా ముఖ్యం. మూడోది, డీప్ టెక్ ఆవిష్కరణల్లో ప్రైవేటు పెట్టుబడులను పెంచేందుకు పన్ను తగ్గింపు కీలకం. 2024లో చైనా ప్రభుత్వం అక్కడి సాంకేతికత సంస్థలపై $361 బిలియన్ మేరకు పన్నుల, ఫీజుల తగ్గింపును ప్రకటించింది. ఇందులో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు $80.7 బిలియన్ కేటాయింపు కూడా ఉంది. మరోపక్క మన దేశం 2025-26 బడ్జెట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ప్రైవేటు పెట్టుబడుల ప్రోత్సాహం కోసం కేవలం 20,000 కోట్లను కేటాయించింది. చైనా కేటాయింపుల్లో ఇది 5% కూడా కాదు. మన దేశ స్టార్టప్ రంగంలో వినియోగదారుల సౌకర్యాన్ని పెంచే ప్రయత్నాలే ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తున్నాయి. వీటి ప్రాముఖ్యాన్ని కాదనలేం. కానీ సాంకేతిక రంగంలో ఇవి మాత్రమే మనల్ని అగ్రస్థానంలో నిలబెట్టలేవు. పైన ప్రస్తావించిన కొన్ని పరిష్కార మార్గాలను అనుసరిస్తే మన స్టార్టప్ వాతావరణం మారుతుంది, ఆవిష్కరణల కొరత తీరుతుంది. కాబట్టి కేంద్ర మంత్రి వ్యాఖ్యలు కాస్త కటువుగానే ధ్వనించినా అవి మరీ అంత సత్యదూరం కావని మనం గుర్తించాలి. మారుతున్న ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాలు కొత్త ద్వారాలను తెరుస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఆవిష్కరణలకు కొత్త కేంద్రాల కోసం వెతుకుతుంది. మన దగ్గర ప్రతిభ ఉంది, మార్కెట్ ఉంది, పెట్టుబడులు ఉన్నాయి. ఇప్పుడు కావాల్సిందంతా ప్రకటనలు, అమలు చేయగల చిత్తశుద్ధి. నేషనల్ డీప్ టెక్ స్టార్టప్ పాలసీ ముసాయిదాను ఆమోదించి అమలు చేయటం, ఈ పాలసీకి సమర్థవంతమైన అమలు ప్రక్రియను కూడా జోడిస్తే మన దేశం నిరుద్యోగులను చవకగా దొరికే కూలీల్లా వాడుకునే దేశంగా మిగిలిపోదు. భవిష్యత్తుకు అవసరమైన సాంకేతికతలను సరఫరా చేసే యువత గల దేశంగా తయారవుతుంది.